పాట పాడతా, ఒక్క నిమిషం పాటే. అందరు ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి గీడ కనుచూపు మేరకు జనం కనిపిస్తున్నారు. గక్కడ మంచిర్యాల బోర్డు దగ్గర గోడ ఎక్కి నిలబడ్డరు. ఈ ఫౌంటైన్ మొత్తం నిలబడ్డరు, ఇటువైపు నిలబడ్డరు. కేసీఆర్ నేను పాడతాను చెప్పినా నువ్వు ఇట్టి తనకు ఆగు. అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ అంటే ఎట్లుండాలి? మంచిర్యాల పవర్ చూపియాలి. చూపియాలా వద్దా? చూపియాలి కదా. ఎత్తుకోరు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమా మధ్యలో ఎవడన్నది వచ్చిండా? లేడుగా, అంత మనోళ్ళేగా. మరి ఎడికెక్కుతున్నారు నాయన, కింద పడతావు. ఒక్కసారి అందరూ జై తెలంగాణ. నేను ఎందుకు పిడికిళ్ళు ఎత్తమంటున్నా అంటే మీరు ఎందుకు అనుమానంగా ఎత్తుతున్నారన్నా? ఎత్తితే అబ్బా ఏం ఎత్తుతాంలే, వాడు ఎత్తుతాలే పక్కోడు, నేను ఎందుకు ఎత్తాలే అని మోమాట పడుతున్నారు కదా. ఎందుకన్నా అంత బద్ధకం. ఒక్కసారి పిడికిలు ఎత్తితే మా ఫోటోగ్రాఫర్ అన్నలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఫోటో తీసుకొని రేపు పొద్దున పేపర్లో మంచిర్యాల జిల్లాలో తరలి వచ్చిన జనం పిడికిలెత్తి నినదిస్తే కొప్పుల ఈశ్వరన్న గెలుపు పక్కా అయిపోయింది అని అనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. మా అక్క తువ్వాల మూతి కడ్డం పెట్టుకొని నిలబడ్డాడు. ఎందుకక్క? నువ్వు ఒక్కదానివి తువ్వాల మూతి కడ్డం పెట్టుకోవడం వల్ల నీ చుట్టూన్న 10 మంది చెయ్యెత్తకుండా నిలబడ్డారు. ఎట్లాగూ మీటింగ్కి వచ్చినావు, 13వ తారీఖు నాడు ఎట్లాగూ కారు గుర్తు మీద ఏత్తారు కదా. ఈసారి ఈశ్వరన్నకే కదా. దయచేసి ప్లీజ్ అంతే కాల్ చేయండి. ఎందుకు ఎక్కుతురన్నా? దిగండి ప్లీజ్. ఈసారి ఈశ్వరన్నకే కదా. దిగాలి ప్లీజ్, అర్థం చేసుకోవాలి. ఏదో కీసల గింతంతలా మిస్ అయినాం పోయినసారి, మిస్ అయినాం, మోసపోయినాం. ఈసారి మోసపోవడానికి మంచిర్యాల జిల్లా మంచిర్యాల గడ్డ మీద ఉన్న బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? లేరు కదా. 13వ తారీఖు నాడు కారు గుర్తు మీద గుద్దితే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకుల గుర్తుతారా? ఎంతమంది కారు గుర్తు మీద ఒక్కసారి చెయ్యెత్తి చెప్పండి ఇక నాకు. గట్లనే ఎత్తుకోర్రి. గిట్లనే ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మోసపోయిన తర్వాత ఇక మన అందరి మీద దాడులు చేయడం మొదలుపెట్టిళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే ఎదుగుతున్న నాయకుల మీద, మాలాంటి కళాకారుల మీద. గప్పుడే మా అమ్మ అన్నది, ఎట్లా రా కొడుక, ఎట్లా బతుకుదాం, గిట్లా దాడులు చేసుకుంటా పోతే మళ్ళా పాతకాలం వచ్చే, ఇట్లా దాడులు చేసుకుంటా పోతే ఎట్లా బతకాలరా అన్నది మా అమ్మ. మా అమ్మ అంటే మా నాయనమ్మ పేరు లక్ష్మమ్మ. నువ్వేం భయపడకు. పోరాటం మనకు కొత్త కాదు. పోరాటం అనేది మనకు కొత్త కాదు. మన నెత్తురులోనే ఉన్నది పోరాటం, మన నేలలోనే ఉన్నది పోరాటం, మన గుండెలో ఉన్నది, మన పిడికిళ్ళలో ఉన్నది. వెనక్కి పోతామా? పాడుకుందామా ఒక్కసారి? పోరాటం అన్నది లక్ష్మమ్మ పాట పాడుకుందామా? పాడుతా కానీ మీరంతా నాకు ఒక మాట ఇవ్వాలి. ఇక్కడున్న జనమంతా కేసీఆర్ సార్ పాట పాడుతున్నంతసేపు ఎట్లయితే పిడికిలెత్తిల్లో గట్లనే ఈ 2 చేతులెత్తి చప్పట్లు కొడతా ఉండాలి. కొడతారా అక్క? మంచిర్యాల జిల్లోళ్ళు మాటిస్తే, మంచిర్యాల నేల మీద నుంచి మాటిస్తే తలకాయన తీసేసుకుంటారు కానీ మాట తప్పుతారా? ఓకే. మరొక్క 20 నిమిషాల్లో మన బాపు కేసీఆర్ మన సభా ప్రాంగణానికి వస్తున్నాడు. ఇంకా అనుమానంతో దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు అనుమానపడద్దు, వచ్చేయాలి. సార్ వస్తున్నాడు, ఏం చెప్తాడో విందాం, సారు వెంట ఉందామా? ఇక ఎత్తుర్రి. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లక్ష్మమ్మ,
బాపు ఆరాట పడకుంటే కేసీఆర్ సార్ ఆరాట పడకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? బాపు ఆరాట పడకుంటే రాష్ట్రం ఏదే? నా తల్లి లక్ష్మమ్మ పోరాటం అన్నది కొత్తగా లేరో తల్లి లక్ష్మమ్మ. ఆరాట పడకుంటే రాష్ట్రం ఏదే? ఓ తల్లి లక్ష్మమ్మ పోరాటం అన్నది కొత్తగా లేరో తల్లి లక్ష్మమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రం ఏదే? నా తల్లి లక్ష్మమ్మ పోరాటం అన్నది కొత్తగా లేరో తల్లి లక్ష్మమ్మ. బాపు ఆరాట పడకుంటే రాష్ట్రం ఏదే? ఓ తల్లి లక్ష్మమ్మ గులాబీ జెండే ఒక్కసారి మీ మెడలలో ఉన్న మీరు తలకాయలకు చుట్టుకున్న మన గులాబీ జెండా ఎత్తి పట్టుకోరు. ఒక్కసారి ఎత్తాలనా అందరూ? గులాబీ జెండే ఎత్తుకుంటావో తల్లి లక్ష్మమ్మ, గులాబీ జెండే ఎత్తుకుంటావో తల్లి లక్ష్మమ్మ. వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లక్ష్మమ్మ. పోరాటమన్నది కొత్తగా లేరో తల్లి లక్ష్మమ్మ. బాబు ఆరాట పడకుంటే రాష్ట్రం ఇదే ఓ తల్లి లక్ష్మమ్మ. నేల తల్లి ఎర్రబారుతుంది, నోరు తెరిచి బాబు నడుగుతుంది. నేల తల్లి ఎర్రబారుతుంది, నోరు తెరిచి బాబు నడుగుతుంది. కేసీఆర్ బాబు కదులుతుండు. ఏం జరిగింది ఇవాళ తెలంగాణ నేల మీద? నేల తల్లి నెర్రబారుతుంది, నోరు తెరిచి బాపు నడుగుతుంది. మన చెరువులు నిండినాయా? ఎప్పుడు? గత 10 ఏళ్ల కాలంలో మన చెరువులు ఈ సమయానికి కూడా నిండా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైంది? ఎండిపోయినాయి, మన శలకలు ఎండిపోయినాయి. ఓకే అన్న, ఓకే. మన భూములు ఎండిపోయినాయి, మన చేన్లు ఎండిపోయినాయి, మన శలకలు ఎండిపోయినాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాయమైన బోర్లు మళ్ళీ కొట్టుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. వెనకడ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక పాట పాడుకుంటుంటే మీకు గిన్నే గోదావరి ఉంటుంది. మనకి మనందరం గంగా గంగా అంటుంటాం, గోదావరి ఉంటది. ఏం పాట పాడుకునేటోళ్ళం? తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. 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 తెలంగాణ రైతు బతుకు అమాస, ఆంధ్రోడు చేస్తుండు తమాషా. మారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. అవ్వా అయ్యాళ్ళు ఎట్లా పాడుకున్నాం? తెలంగాణ రైతు బతుకు అమాస, ఆంధ్ర బాబు చూస్తుండు తమాషా. ఇట్లా వాడుకునేది. ఇవాళ ఏమో ఎట్లా వాడుకోవాలి? ఇక తెలంగాణ రైతు బతుకు అమాస. ఇవాళ కొత్తగా వచ్చిన సర్కారు చేస్తుంది తమాషా. కాబట్టి మన చేన్లు ఎండిపోయినాయి, మన శలకలు ఎండిపోయినాయి. ఇస్తానన్న పింఛన్ రావట్లేదు. మా అక్కోళ్ళకు వస్తానన్న 2500 రూపాయలు వచ్చినాయి. అక్క వచ్చినాయా? మాకేటో పోయింది గిడ గుడ్డ పెట్టుకున్నాక. అక్క వచ్చినాయా నీకు 2500? రాలేదు అనేటోళ్ళు గిట్ల చేతులు ఊపిర్రి. వీళ్ళకి వచ్చినట్టున్నాయి. చెల్లె స్కూటీ వచ్చిందారా? రాలేదు కదా అన్న. రైతు బంధు పడ్డదా? రైతు బీమా వస్తుందా? ఆసరా పింఛన్ టైంకి వస్తుందా? నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ వస్తుందా? మరి మనం మోసపోయినామా? పోయినాం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? తెలివికి రావాలనా? సోయికి రావాలనా? వచ్చి ఏం చేయాలి? దేనికి ఓటేయాలి? కారు గుర్తు కొట్టేయాలి కదా, వెయ్యాలి కదా. సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో, సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో. మనం సోయి తెచ్చుకున్నామా లేదా? చేతులు కట్టుకొని నిలబడుతున్నా. సోయి తెచ్చుకున్నాం కదా. ఒక్కసారి జెండాలు ఊపిరిగా
సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో సోయి తెచ్చుకున్నామో సోపతి గడుతున్నామో కారు గుర్తు కారు గుర్తు బల 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 కారు గుర్తు ఏయ్ కారు గుర్తు కట్టబట్టి ఉన్నదనే ఉన్నమో ఏయ్ 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 కారు గుర్తు కట్టబట్టి ఉన్నదనే ఉన్నమో కట్టబట్టి కదలవనే ఉన్నదా ఆహా ఏయ్ అరే ఏయ్ అరే కొట్టాలే ఆహా రైతు బంధు రాదురా రైతు బీమా లేదురా రైతు బంధు రాదురా రైతు బీమా లేదురా రైతు బంధు రాదురా రైతు బీమా లేదురా కళ్యాణ లక్ష్మి మీద తులం బలం లేదురా కళ్యాణ లక్ష్మి మీద తులం బలం లేదురా అన్న నేను చెప్పేది అర్థమైతుందా మీకు అక్క అర్థమైతుందా అక్క అర్థమైతుందా అన్న మీకు అర్థమవుతుందా కొంచెం మా వాళ్ళకి అడ్డ ఉన్నారే మీరు అలా అలా అడ్డ ఉండకుర్రి జర ఎంతో జరుగురి అర్థమవుతుందా రైతు బంధు రాదురా రైతు బీమా లేదురా ఆ? రైతు బంధు రాదురా రైతు బీమా లేదురా కళ్యాణ లక్ష్మి మీద కులం బలం లేదురా ఉందా ఉందా లేదు కళ్యాణ లక్ష్మి మీద తులం బలం లేదురా అరే నమ్మినాన పోసుకుంటే ఈగ నమ్మినాన పోసుకుంటే పుచ్చి బుర్రలాయరా రైతుకుంటే పిచ్చి బుర్రలాయరా పిచ్చి బుర్రలాయరా నమ్మినాన పోతే పిచ్చి బుర్రలాయరా నమ్మినాన పోసుకుంటే పుచ్చి బుర్రలాయరా నమ్మినాన పోతే పిచ్చి బుర్రలాయరా అందుకోసమే ఏం చేయాలి గిట్ల జెండలెత్తుర్రి గిట్లెత్తాలి కారు గురుతు అరే రే కారు గురుతు ఆహా కారు గురుతు జెండ బట్టి ఇష్టంలా ఉండాలి. హై! జెండ బట్టి కారు గురుతు జెండ బట్టి ఇష్టంలో ఉందమా హై! హలో! అందుకోసమే అక్క మనం దోస్తి కట్టుకోవాలి ఇయ్యాల మోసపోయినాం